అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కందుల ఓబుల్ రెడ్డి గుళ్ళకమ్మ ప్రాజెక్ట్ ఇది కొన్ని లక్షల మందికి తాగునీరు, కొన్ని వేల ఎకరాలకి సాగునీరు అందిస్తున్నటువంటి ప్రకాశం జిల్లాలోని ఒక ప్రాముఖ్యమైన ప్రాజెక్టు. ఎక్కడో కర్నూలు జిల్లాలో పుట్టినటువంటి ఈ ప్రాజెక్టు తిరిగి సుమారు 220 కిలోమీటర్లు పైగా ప్రయాణం చేసి ఉలిచి దగ్గర సముద్రంలో కలుస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు నిండు కుండలాగా మారిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. దానికి కారణం గత కొద్ది రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాల కారణంగా ఈ గుళ్ళకమ్మ ప్రాజెక్ట్ పూర్తిగా నీటి మట్టంతో నిండిపోయింది. నిన్నటికి నిన్న 11 గేట్లు, అంటే ఉన్న 15 గేట్లు కూడా 11 గేట్లు ఎత్తి కింద కట్టి దిగువ ప్రాంతానికి నీరునైతే విడుదల చేయడం కూడా జరిగింది. ఇది గుళ్ళకమ్మ ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యత అయితే ఇక్కడ చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని ఇసుక గుండం వద్ద ప్రారంభమైనటువంటి ఈ నల్లమల్ల ప్రాంతం మొత్తం కూడా ప్రయాణించి ఈ గుళ్ళకమ్మ ప్రాజెక్టు ఇక్కడ వరకు అయితే వస్తుంటుంది. దీన్ని సుమారు 2006లో ప్రపోజల్ తీసుకురావటం, అప్పుడు పనులు ప్రారంభించి 2008లో కూడా ఈ ప్రాజెక్టు పూర్తయింది. దీనికి సుమారు 3.859 టీఎంసీ నీరు సామర్థ్యం గలది. అదేవిధంగా 2,72,000 క్యూసెక్ల సామర్థ్యం, అంటే వరద సామర్థ్యం తోటి నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు సుమారు 43 గ్రామాలు కలుపుకుంటూ కూడా ఉలిచి వద్ద సముద్రంలో కలుస్తుంటుంది. దీనికి సుమారు ఈ ప్రాజెక్టు కింద ఖరీఫ్ సీజన్కి వచ్చి 63,000 ఎకరాలు, అదేవిధంగా రబీకి వచ్చేసి 80,000 ఎకరాలకి సాగునీరు అయితే అందిస్తుంటుంది. దీని అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో 592 కోట్ల వ్యయంతో కూడా ఈ ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎగువ ప్రాంతం నుంచి, అంటే ముఖ్యంగా నల్లమల అటవీ ప్రాంతం నుంచి, అదేవిధంగా అతిపెద్ద చెరువు అయినటువంటి ఖమ్మం చెరువు, అదేవిధంగా అన్నింటినీ కలుపుకుంటూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి ఈ గుళ్ళకమ్మ ప్రాజెక్టు పూర్తిగా కూడా నీటి సామర్థ్యం ఇక్కడ నిల్వ చేసి ఇక్కడి నుంచి తాగునీరుకి, అదేవిధంగా సాగునీరుకి కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒంగోలు, అంటే ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలుకు కూడా తాగునీరు అందించడానికి కోసం ఈ గుళ్ళకమ్మ నుంచి అయితే ప్రత్యేకమైన పైప్ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం కూడా కొత్త ప్రతిపాదనలు తీసుకురావడం జరిగింది. కాకపోతే ఈ విషయాలు మొత్తం కూడా ఈ గుళ్ళకమ్మ ప్రాజెక్టు నిండుగా ఉంటేనే ఇటు సాగునీరుకి కానీ ఇటు తాగునీరుకి కానీ అందే పరిస్థితి. కాకపోతే గత ప్రభుత్వం, అంటే ఒక 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వంలో ఈ గుళ్ళకమ్మ ప్రాజెక్టు సంబంధించి మెయింటెనెన్స్ ఏదైతే ఉందో పూర్తిగా శూన్యావస్థకి వెళ్ళటం, గేట్లు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి, వచ్చిన నీరు కూడా నిలబడక చాలా రైతులు ఇబ్బంది పడింది, అదేవిధంగా తాగునీరు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి. కానీ 2024లో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిన గేట్లు మరమ్మతులు చేసిన నేపథ్యంలో కూడా ఇప్పుడు గత కొద్ది రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాల నేపథ్యంలో కూడా వాగులు వంకల పొర్లి పూర్తిగా కూడా పూర్తి స్థాయి నీటి సామర్థ్యంతో కూడా గుళ్ళకమ్మ ప్రాజెక్టు కలకలాడుతున్న పరిస్థితి. ఇది గుళ్ళకమ్మ ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో కూడా ఇటు సాగు రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రానున్న ఖరీఫ్ రబీ సీజన్ కూడా ఈ నీరు సామర్థ్యం సరిపోతుంది. దీని ద్వారా కూడా పుష్కలంగా పంటలు పండించవచ్చు అని చెప్పేసి రైతులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ గుళ్ళకమ్మ ప్రాజెక్టు చూడటానికి కూడా పర్యాటకులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తున్న నేపథ్యం. ఇది పర్యాటక రంగంగా కూడా అభివృద్ధి చెందడం కోసం అధికారులు, అటు పాలకులు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి ఇక్కడ కాటేజీల నిర్మాణంతో పాటు పక్కన ఉన్నటువంటి మల్లవరం టెంపుల్ కూడా, వెంకటేశ్వర స్వామి టెంపుల్ను కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడికి పర్యాటకులు అభివృద్ధి, అంటే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఇటు వ్యవసాయకి కావాల్సినటువంటి సాగునీరు, అదేవిధంగా తాగడానికి కావాల్సిన తాగునీరుతోటి ఈ వెలుగొండ ప్రాజెక్ట్ అయితే ఎంతో ప్రధాన భూమికి పోషిస్తుంది. కాబట్టి ఇది పూర్తిగా నీటి సామర్థ్యం ఏంటో ఇటు అధికారులు కూడా కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ఇన్ఫ్లో కూడా అధికంగా ఉన్న ఈ గుళ్ళకమ్మ ప్రాజెక్టు అవుట్ఫ్లో కూడా కొంత తగ్గించారు. నిన్న 11 గేట్లు ఎత్తివేసినటువంటి అధికారులు ఇప్పుడు కేవలం 2 గేట్లకే పరిమితం చేశారు. ఒక్కసారిగా ఈ వాటర్ ఫ్లో కూడా దిగువ ప్రాంతానికి వెళ్ళడంతో కూడా పూర్తిగా కూడా కింద ఉన్నటువంటి కొన్ని గ్రామాలు కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రకాశం జిల్లా నుంచి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం గుళ్ళకమ్మ ప్రవాహానికి సంబంధించి గుళ్ళకమ్మ నీటి ప్రవాహం అయితే పూర్తి స్థాయిలో రావడం పట్ల కూడా ఇటు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. పూర్తిగా కూడా గేట్ల సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ 24/7 కూడా అధికారులు అయితే ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. ఇది కావాల్సిన సిబ్బంది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కురిసిన వర్షాల నేపథ్యంలో కూడా ఆ నీటి సామర్థ్యం అధికంగా వస్తుంది. అదేవిధంగా దిగువ ప్రాంతాలకు కూడా నీటిని విడుదల చేసిన క్రమంలో కూడా అధికారులు అప్రమత్తంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి కొన్ని పొరపాట్లు మరొకసారి పునరావృతం కాకుండా చేసినటువంటి అధికార ప్రయత్నాలను కూడా ఇటు పాలకులు, అదేవిధంగా ప్రజలు కూడా ప్రశంసిస్తున్న పరిస్థితుల్లో కూడా ఇక్కడ పూర్తి నీటి సామర్థ్యంతో గుళ్ళకమ్మ జలాశయం అయితే కలకలాడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, గుళ్ళకమ్మ, ప్రకాశం జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్
ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.